నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురుగారు. గురుగారు, మనకి వైశాఖ మాసంలో ఒక హనుమంత్ జయంతి వస్తుంది, చైత్ర మాసంలో కూడా హనుమంత్ జయంతి వస్తుంది. హనుమంత్ జయంతి ఈ రెండు హనుమంత్ జయంతులు మనం 2 మాసాల్లో కూడా జరుపుకుంటాం. అసలు ఈ హనుమంత్ జయంతి వెనకాతలు ఉన్న రహస్యం ఏంటి? ఇలా 2 సార్లు జరుపుకోవడానికి ఏంటి? శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. శ్రీ హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు. అయితే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు కూడా హనుమత్ జయంతి అనేది చేసుకుంటున్నారు. వైశాఖ మాసంలో వైశాఖ బహుళ దశమి, వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఒక దశమి నాడు హనుమత్ జయంతి. ఓకే. అయితే చాలామంది పొరపాట్లు ఏం చేస్తుంటారంటే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వచ్చేటువంటి దాన్ని హనుమత్ జయంతి అంటున్నారు. అది హనుమత్ జయంతి కాదు, హనుమంతుడు విజయం సాధించినటువంటి ఒక రోజు. హనుమతు విజయోత్సవం చేసుకోవాలి ఆ రోజు. ఓకే. అయితే ఈ విజయోత్సవం గురించి కూడా మనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొందరు ఒక్కొక్క మహానుభావులు చెప్తున్నారు. అయితే నాకు ఇంతకుముందు ఆ పుస్తకం దొరకలేదు, మొన్న దొరికింది, అది పూర్తి లేదు. అయితే హనుమంతుడు లంకాపురిలో సీతను చూసిన రోజు విజయోత్సవం అని చెప్పి కొందరంటారు. హనుమంతుడు కాలకేయాలు అనేటువంటి ఒక రాక్షసులను చంపినటువంటి ఒక రోజు విజయోత్సవం అంటారు. అయితే సామాన్యంగా కొన్ని గ్రంథాల ప్రకారంగా ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సీతాన్వేషణకు వెళ్ళి సీతాదేవిని ముందుగా చూసిన రోజు ఏదైతే ఉందో అది చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి అది హనుమతు విజయోత్సవం, విజయాన్ని ప్రకటించాడు కాబట్టి అది హనుమతు విజయోత్సవం అని చెప్పి అది చేసుకోవాలి. అసలు మన శాస్త్రాల ప్రకారంగా పరాశర సంహిత ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే పరాశర సంహిత వ్యాసమహాముని రాశాడు ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర మొత్తం పుట్టుకతో వాటిని ఆధారాలు ఇస్తూ. ఆ పరాశర సంహిత ప్రకారంగా కనుక చూసినట్టయితే చైత్ర బహుళ దశమి నాడు వైశాఖే శితపక్షే దశమ్యాం పూర్వభాద్ర నక్షత్రే హనుమజ్జాత అంటారు. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో అంటే అమావాస్య పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటి ఒక దశమి రోజు పూర్వభాద్ర నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామి జన్మించాడు. ఓకే. ఇది పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నప్పుడే ఆంజనేయ స్వామి పూర్వభద్రాయాం దశమ్యాం పూర్వభద్ర నక్షత్రాయాం హనుమజ్జాత, హనుమంతుడు పుట్టినటువంటి ఒక రోజు అది. కాకపోతే ఆంజనేయ స్వామి ఎవరు? దీంట్లో కూడా రకరకాల వాదులు ఉన్నాయి. కొందరు వాయుదేవుని కొడుకు అంటారు, కొందరు రుద్రవీర్య సముద్భవుడు అంటారు, కొందరు అంజనీ కుమారుడు అంటారు, కొందరు కేసరీ సుతుడు అంటారు. అంటే ఒకడే అబ్బాయి, ఒకడే, తండ్రులు వేరైపోయినారు. తండ్రులు వేరైపోయినారు ఇక్కడ. ఓకే. ఎలా అయినారు అంటే ఒకసారి దండకారణ్యంలో ఋషులంతా కూడా తపస్సు చేసుకుంటారు. తపస్సుకు దండకారణ్యం చాలా ముఖ్యమైనటువంటిది. దక్షిణ భారతదేశంలో దక్షిణ ప్రాంతం, మధ్యప్రదేశ్ దాటిన తర్వాత మనమంతా దండకారణ్యంలోనే ఉన్నాం. ఈ దండకారణ్యం చాలా ముఖ్యమైనటువంటిది. ఋషులంతా తపస్సు చేసుకుంటున్నారట. అప్పుడు పుంజికాస్థల అనేటువంటి ఒక అప్సరస భూమి మీదకి వచ్చింది. వచ్చి చూసేటప్పటికి ఋషులంతా కూడా గడ్డాలు మీసాలు పెరిగినాయి, బక్క చిక్కిపోయి ఉన్నారు, జపం చేసుకుంటున్నారు. ఓరు నారాయణ జపము, ఓరు శివ జపము, ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు జపం చేసుకుంటున్నారు. శరీరం అంతా బక్క చిక్కిపోయింది, కండ్లు గుంటూ పోయినాయి. చూసి నవ్వుకుంటూ కోచిదాగా గంతులు వేసి అల్లరి చేస్తుందట పుంజికస్థల అనేటువంటి ఒక అప్సరస. వీళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. ఎవరికి? ఋషులకు. అరే మా తపస్సు మేము చేసుకుంటూ ఉంటే నడుమ ఏమొచ్చి చేస్తుందని చెప్పి వాళ్ళు ఒక్కసారి కోపానికి వచ్చి లేచి ఇలా పుంజికస్థల ఇలా చిందులు వేస్తున్నావు, నువ్వు కోతి వైపు పుడుదువుగాక అని చెప్పి, వానర జాతిలో పుడుదువుగాక అని చెప్పి చెప్పించారు. ఏడ్చింది ఆమె. తప్పైపోయింది స్వామి, నేనేదో చిన్నపిల్లలాగా ఇది చేశాను అని అంటే, చూడమ్మా, మా శాపం వృధాగా పోదు. నీ గర్భంలో ఒక మహానుభావుడు పుట్టబోతూ ఉన్నాడు. అది కూడా రుద్రుని యొక్క అంశ, శివుని యొక్క అంశ వల్ల పుట్టబోతున్నాడు, రుద్రాంశతో పుట్టబోతున్నాడు కాబట్టి గర్భాన్ని ధరించున్నాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళింది, మా వానర కాంతయ్య పుట్టింది.
ఆమె పుంజికాస్తల వానరకాంతగా పుట్టినప్పుడు ఆమె పేరు అంజని అని పెట్టుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఈ అంజనీదేవి మహా సౌందర్యవతి. ఆమెను కేసరి అనేటువంటి ఒక వానర రాజుకిచ్చి పెళ్లి చేశారు. అసలు వానరులు అంటే ఎవరు? మనం అనుకునే కోతులు కాదు. వాళ్ళము ధరించి ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం తోక ఉన్నటువంటి వాళ్ళు కామరూపులు, మహామేధావంతులు, మహావిద్యావంతులు, మహాధైర్యవంతులు, కామరూపులు, వాయువు కంటే కూడా వేగంగా ప్రయాణించేటువంటి వాళ్ళు. అదొక కులం. ఇది భవిష్య పురాణంలో దాంట్లో చెప్తాడు. వానరులు అంటే అదొక జాతి, అదొక మన సృష్టిలో అదొక గణం. వాళ్ళు సుమారు 70 రకాలు 80 రకాల వానరులు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. అందులో కేసరి అనేటువంటి ఒక వానర రాజుకు ఇచ్చి అంజనీదేవిని పెళ్లి చేశారు. పెళ్ళయింది. అంజనీదేవి చాలా రూపవతి. ఒకనాడు రజస్సు అయిన తర్వాత తెల్లవారి పచ్చటి ఒల్లిపొర లాంటి చీర కట్టుకొని ఆ కొండ మీద తిరుగుతూ ఉందట సూర్యకాంతిలో. అంజనీదేవి తిరుగుతుంటే వాయుదేవుడు చూశాడు. అబ్బా, ఎంత అందగత్తె ఉంది, ఇట్లా ఉంది. అందులో రజస్సయి ఉంది అమ్మాయి. రజస్సు అయినాక 4-5వ నాడు చూసి ఆమెను లాక్కెళ్ళాడు కొండగోలోకి. లాక్కెళ్ళి అప్పుడు ఇదంతా కూడా శంకరుడు చెప్పినట్టు మన భగవంతుడు శివుడు చేసినటువంటి ఒక మాయ. శివవీర్యాన్ని ఆమె గర్భంలో ప్రవేశించేశాడు వాయుదేవుని ద్వారా. అయితే వాయుదేవుడు ఇట్లా శివుని యొక్క అష్టమూర్తులు, శివునికి 8 మంది రుద్రులు, అష్టరుద్రులు అంటారు, అష్టమూర్తులు అంటారు. అష్టమూర్తులలో వాయువు కూడా ఒక రుద్రుడే. ఓకే. శివుడు కూడా ఒక రుద్రుడే, వాయువు కూడా ఒక రుద్రాంశనే. కాబట్టి వాయువు ద్వారా అంజనీదేవి యొక్క గర్భంలో శివుని యొక్క వీర్యాన్ని ప్రవేశింపబెట్టాడు. ఆమె ఏడ్చింది. అమ్మ, నీ ప్రాతివ్రత్యానికి భంగం లేదు, నిన్ను నేను చెడపలేదు, ముట్టుకోలేదు, ఖాళీ లాక రావడము తీసుకొచ్చానంతే. నీ ప్రాతివ్రత్యానికి భంగం లేదు. నీ గర్భంలో పరమేశ్వరునితో సంబంధమైనటువంటి ఒక బలము కలిగినటువంటి ఒక కుమారుడు ఉద్భవిస్తాడు. నా సర్వశక్తులన్నీ కూడా నీ కొడుకు వస్తాయి. వరుణదేవుని యొక్క, వాయుదేవుని యొక్క సర్వశక్తులన్నీ కూడా వస్తాయి. కాబట్టి నువ్వు చింతవలసిన లేదు. నీ భర్త కేసరి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ సంగతి అంతా కూడా తెలుసు. అయినా నిన్ను చేపడతాడు, నిన్ను వదిలిపెట్టాడు. నువ్వు కేసరి యొక్క భార్యగానే ఉంటావని చెప్పి వరమిచ్చి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత ఆమె ప్రసూతి అయింది, బాలుడు పుట్టాడు. ఆ బాలునికి అంజని యొక్క గర్భములో నుంచి పుట్టినాడు కాబట్టి ఆంజనేయ స్వామి, అంజనేయుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత కేసరికి పుట్టినటువంటి ఒక వాడు కాబట్టి కేసరికి భార్య, క్షేత్రం, వాయుదేవుని యొక్క అంశ, రుద్రుని యొక్క అంశ కాబట్టి రుద్రాంశ సంభూతుడు కాబట్టి అతనికి వాయుసుతుడు అని కూడా పేరు పెట్టారు. అంజనేయుడు వచ్చింది, కేసరి సుతుడు అయింది. తర్వాత హనుమంతుడు పిల్లవాడిని పెంచుతుంది, గుహలో ఉండి పిల్లవాడిని పెంచుతుంది. ఒకనాడు అబ్బాయికి స్నానం పోసి బయట పడుకోబెట్టింది ఆంజనేయ స్వామిని. ఈమె పూజ కొంచెం పూలకో వీళ్ళకో అడవిలోకి వెళ్ళింది. ఆంజనేయ స్వామి బయట పడుకున్నాడు, ఆకలి వేస్తుంది, ఏడ్చాడు. అమ్మ 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 అని పిలిచాడు. చిన్న పిల్లవాడు, 15-20 1 మంత్ పిల్లవాడు. పిలిస్తే ఆ తల్లి ఎక్కడ కనబడలేదు. ఆకాశంలో సూర్యుడు కనబడ్డాడు. ఆహా, ఎర్రటి పండ్లు చాలా బాగా ఉందనుకొని ఆకాశానికి ఎగిరాడు. చిన్న పిల్లవాడు, సముద్రం లోపలి పిల్లవాడు. ఆ సూర్యుడు భయపడ్డాడు. ఎవరో నదికి వస్తున్నారో నాయనో అని సూర్యుడు భయపడుతున్నాడు. ఇందులో ఈ దృశ్యమంతా కూడా ఇంద్రుడు చూశాడు. ఇంద్రుడు చూసి విద్య చంపడానికి వచ్చాడు. అటు రావుగ్రహం చూశాడు. నేనే సూర్యుని పట్టేవాడిని నేను, కానీ నువ్వెవడెవడా మధ్యన వస్తున్నాడు. ఆ రాహును పట్టుకున్నాడు. వీడికంటే ఈ పండు పెద్దగా ఉందని. అదో ఇంద్రుడు వచ్చాడు ఐరావతంతో ఇంద్రుడు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంద్రుని కోపం వచ్చి తన దగ్గర ఉన్న వజ్రాయుధంతో హనుమంతుని యొక్క చెంప మీద కొట్టాడు. అప్పుడు చక్కగా ఉన్న యొక్క ముఖము పొడుగ్గా అయింది. అప్పుడు హనుమంతుడు, హను అంటే చెంప మీద దెబ్బ పడింది, చెంప ముందుకు సాగింది కాబట్టి హనుమంతుడు అయినాడు, హనుమ అయినాడు. ఆ తర్వాత కొడుకును కొట్టారని చెప్పి వాయుదేవుడు వాయువును స్తంభింపజేయడము, ఆ తర్వాత దేవతలందరూ వచ్చి వరాలు ఇవ్వడము, ఇదంతా కూడా జరిగింది. కాబట్టి హనుమంతుడు మన రామాయణానికి, సీతాన్వేషణకు, రామాయణానికి మూలకారకుడు, మూలస్తంభమైనటువంటి వాడు ఆంజనేయ స్వామి. అతను పుట్టకనే రామాయణం గురించి. అతడు వాయుదేవుని యొక్క అంశ, ఇంద్రాంశ, అతను సకల దేవతల యొక్క అంశాలతో కూడుకొని పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందుగురించి ఆంజనేయ స్వామి యొక్క వ్రతాన్ని
రేపు దశమి నాడు అంటే వైశాఖ బహుళ దశమి నాడు 22వ తారీఖు మే 22వ తారీఖు నాడు హనుమత్ జయంతి అవుతుంది. పూర్వభాద్ర నక్షత్రము వైశాఖ బహుళ దశమి నాడు ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకోవడము. ఆంజనేయ స్వామికి నాగవల్లి దళం అంటే తమలపాకులు అంటే ఎక్కువ ఇష్టం, వడలంటే ఎక్కువ ఇష్టం స్వామివారికి. కాబట్టి ఆ రోజు వడలతో పూజ చేయించుకోవడము, నాగవల్లి తమలపాకులతో స్వామివారికి పూజ చేయించుకోవడము. సింధూరం గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. సింధూరం ఆంజనేయ స్వామికి ఎందుకు పెట్టాలి ఎర్రగా అంటే, రాముల వారు అయోధ్య నుంచి వచ్చాడు, రావణాసుని చంపేసి వచ్చాడు. రామచంద్ర స్వామి సీతాదేవిని తీసుకొని వచ్చాడు. అందరూ అక్కడ అయింది, పట్టాభిషేకం అయింది. అందరూ ఎక్కడో ఆంజనేయ స్వామి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉంటాను, నీ సేవ చేసుకుంటాను చెప్పి ఇక్కడే ఉండిపోయినాడు. కానీ ఉన్నాక ఏమైంది, ఎప్పుడు రాముడు అమ్మవారి దగ్గరే ఉంటున్నాడు, సీతమ్మ దగ్గరనే ఉంటున్నాడు. ఆమె దగ్గర కదులుతాడు, నాకు దర్శనం ఇయ్యడు, నాతోటి మాట్లాడు, నాతోటి ముచ్చట పుట్టాడని అడిగి దీనికి ఏదో రహస్యం ఉంటుంది, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఉన్నాడు. మెల్లగా సీతాదేవి అలంకారం చేసుకుంటున్నప్పుడు మెల్లగా అమ్మ 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 ఏంట్రా ఆంజనేయ హనుమా ఏంటి అని, ఏం లేదమ్మా అందరు ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదా, నువ్వు ఇక్కడే పెట్టుకుంటావు, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటావు అని. ఇక్కడేమో కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నావు, ఇక్కడ సింధూరం పెట్టుకుంటున్నావు ఎందుకు తల్లి అని అడిగాడట. అంటే ఏం లేదురా, ఇది ముత్తయ్యతనం, సౌమంగళి గురించి కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను. భర్త ప్రేమకు అనురాగంగా ఇక్కడ సింధూరం పెట్టుకోవాలిరా, పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి. దానివల్ల భర్త ప్రేమికుడై నన్నే ప్రేమిస్తూ నా రాముడు నా దగ్గరే ఉంటాడు, దొరికావు తల్లి అనుకున్నాడు. ఇక్కడ పెట్టుకుంటే సింధూరము భర్త నిన్ను ప్రేమిస్తాడు, అందుకే నా రామయ్యను నువ్వు వదిలిపెట్టడం లేదు, రాముడు నిన్ను వదిలిపెట్టడం లేదు అనుకొని వెళ్ళి ఒంటి నిండా నీకు ఇక్కడ పెట్టుకుంటే నిన్ను వదిలిపెట్టలేడు, కాబట్టి నన్ను వదిలిపెట్టకుండా ఉండాలంటే ఒంటి నిండా సింధూరం పూసుకోవాలి అని చెప్పి ఒంటి నిండా సింధూరం పూసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఏం అలా పూసుకున్నావు అని చెప్పి రాముడు అడిగితే, మా అమ్మ ఇంత సింధూరం పాపిట్లో పెట్టుకుంటే ఆమెను వదిలిపెట్టకుండా ఉన్నావు కదా, ఇప్పుడు నేను ఒంటి నిండా పెట్టుకున్నాను, నన్ను ఎలా వదిలిపెడతావో చూడు అంటే అలాంటి భక్తి అతని దగ్గర. కాబట్టి ఆంజనేయ స్వామికి మనము రేపు 22వ తారీఖు హనుమత్ జయంతి నాడు సింధూరాభిషేకము, తర్వాత తమలపాకులతో పూజ, ఆ తర్వాత వడమాలలు వేసి స్వామివారికి అష్టోత్తర నామాలు అభిషేకాలు మీకు తోచినటువంటి పూజలు చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహము, వీలైతే హోమాలు యజ్ఞాలు కూడా చేయించుకోవచ్చు. ఆంజనేయ స్వామికి గనక పూజ చేసుకున్నట్టయితే దుష్టగ్రహాలు ఏవి కూడా దగ్గరికి రావు, కోరుకున్న కోరికలు సఫలమవుతాయి, ఆయుష్ పెరుగుతుంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ ఆంజనేయ స్వామిని కనుక స్మరణ చేసినట్టే బుద్ధి పెరుగుతుంది, విద్యార్థులకు బుద్ధి పెరుగుతుంది, మన కార్యక్రమాలు చేసే వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, శరీరంలో బలం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. ఇలా అన్నీ కూడా విద్యార్థులు కనుక ఆ రోజు భగవంతుని పూజ చేసుకున్నట్టయితే విద్యలో జ్ఞానం పెరగడము, విద్య రావడము, మనస్సులో మనోధైర్యము, శరీర ధైర్యము ఇవన్నీ కూడా రావడము, బలము, వాక్పటుత్వం, మనం మాట్లాడేటువంటి ఒక మాట శక్తివంతంగా ఉండడం. ఇప్పుడు మేము ఇక్కడ ప్రవచనాలు చేస్తున్నాం, గతమంతా కూడా మాకు జ్ఞాపకం రావాలి. ఒక పురాణంలో నుంచి చెప్పం కదా, 10 పురాణాలు చదివి చెప్తుంటాం. ఈ 10 పురాణాల్లో ఉన్నటువంటి విషయం కూడా జ్ఞాపకం రావాలంటే అది మానవ మాతృని మాకేమవుతుంది, అక్కడ ఉండి వాడు నడిపిస్తుంటాడు. అరే ఈ గ్రంథం తర్వాత ఈ గ్రంథంలో ఈ విషయం ఉందిరా, ఈ గ్రంథం తర్వాత ఈ గ్రంథంలో ఈ విషయం ఉందిరా అని చెప్పి అతని జ్ఞాపకం టింగ్ అని గంట కొట్టుకుంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. కాబట్టి అలాంటి ఆంజనేయ స్వామిని 22వ తేదీ నాడు స్వామివారికి హనుమత్ జయంతి చేసుకోవాలి. హనుమంతు విజయోత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు, హనుమంతుడు పుట్టినటువంటి రోజు వైశాఖ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే దశమి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటిది హనుమత్ జయంతి. కాబట్టి హనుమత్ జయంతి చేసుకొని ఆయుష్, కీర్తి, ప్రతిష్టలు, సౌభాగ్యము అన్నీ కూడా పొందుదాం. ఆయురారోగ్యంగా సౌభాగ్యంగా ఉందాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, సమయం చాలా తీసుకుంటుంది, కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు.